నబి సౌల వారే మన నాయకులు, వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చసు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోను గొప్పతనంలోను వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహు అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు, ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలైంది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీలు అలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లాహు వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లాహు వారి ఉమ్మత్తు గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. అల్లాహు 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 అల్లాహు. మదీనాలో తుది విశ్రాంతి తీసుకుంటున్న తాహా అనే చంద్రబింబం వంటి మాలరా. మీ దగ్గరకు ఒకరోజు వచ్చి సలాం చెప్పాలని ఈ ప్రవక్తపై నాకు అంతులేని తపన ఉంది. ప్రవక్త నిధి అనబడే ఉదయించే పుష్పమా, రసూలే దైవదూతగా వెలిసిన పుణ్యమూర్తి, మదీనాలోని తేనె వంటి మధురమైన ప్రవక్త. ప్రియమైన వారే, విజయానికి గురురే, సద్గుణాల మణిదీపమా, మెరిసే అందమైన నక్షత్రం వంటి ముఖమున్నవారే, సంపెంగ పూలా ప్రకాశించే అద్భుతమే. యుద్ధ భూమిలోకి ప్రవక్త వారు వచ్చారు. ప్రవక్త వారికి దక్కాలసిన ఎన్నో మహిమలు అక్కడ వెలిసియాయి. ప్రవక్త వారు అల్లని సత్యసంధుడు ఎదిగారు. సృష్టికర్త ఆజ్ఞతో అన్నింటినీ పొందా. చలించని మనసుతో మిమ్మల్ని గౌరవిస్తున్నాను సైదీ. ప్రవక్తలందరిలో శ్రేష్ఠులైన వారే, విజయశీలిని. మదీనాలోని
ఆశలను అక్కడే చెప్పుకోవాలి. నా హృదయానికి మీరు ఒక సలాం అందించాలి. ప్రవక్త వారి సన్నిధానంలో నా మనసు పులకించాలి. నిరంతరం ఈ బాధ గాథను చెప్పుకుంటూనే ఉన్నాను. ఆవేదనతోనే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు. బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన. ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన. మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన. ఆయన స్థానం అత్యున్నతం. పవిత్ర రౌజా మధురమైనది. తహా ప్రవక్త మధురిమతేనే కంటే మిన్నా. తీపి ఫలాల కంటే ఎంతో రుచికరమైనది. నేను ఎప్పుడు ఆయన కోసమే వెతికాను. ఆయన నామమే గానం చేశాను. ఆయన స్థానం అత్యున్నతం. మార్గదర్శి వచ్చారు. గమ్యం చూపించే తోడు దొరికింది. నలుదిశలా కాంతిని పంచారు. నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు. ఆయన ముఖం పున్నమి చంద్రునిలా తామర పువ్వుల మెరుస్తుంది. తైబాలోని పూలవనం ఆయనే మన గురువు, వెలుగుల కిరీటం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. తహా ప్రవక్త వరాల నిధి. ఒక బంగారు ఆయన కరుణ ఆశీస్సుల ప్రవాహంలా సాగుతుంది. మదీనా సంతోషాల నిలయం. ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. నూర్ ప్రవక్త మనకు రక్షణ తీరం. తహా ప్రవక్త దయాగుణాల అనంత సాగరం. ఇంతటి మేలు పొంది కూడా మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంతటి మేలు పొంది కూడా మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత
లేకుండా ప్రవర్తిస్తున్నావు. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. 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 ఏ మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. 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 ఓ మనిషి, దిక్రు మోక్షానికి మార్గం. ఓ మనిషి, దిక్రు మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. ఇంతటి మేలు పొంది కూడా మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఇంతటి మేలు పొంది కూడా మనిషి నీవు ఎందుకిలా
కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. 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 ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. 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 ఓ మనిషి, దిక్కు మోక్షానికి మార్గం. ఓ మనిషి, దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. అల్లాహు 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 అల్లాహు. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీలాలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లా వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లా వారి ఉమ్మత్తను చరునాగత పాపాలను కమించి అనుగ్రహించాడు.
వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు, ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబ్బులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలైంది. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలైంది. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోనూ గొప్పతనంలోనూ వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. ఈ విధంగా మన ముహమ్మదు నబీ సవవారే మన నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. అల్లాహు 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 అల్లాహు. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి, అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి, అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. గుండె భారంతో కొట్టుకున్నా, కళ్ళు కన్నీటితో నిండిన సమాధానంలా, సహాయంలా మన వద్దకు చేరుకుంటారు లా యొక్క ప్రవక్త. కడుపులో మనసులో నొప్పి కలిగిన, దిక్కుతోచని స్థితిలో ఉన్నా, దయతో కూడిన చేతిని అందించి కనికరించేవారు కరుణామయుడైదా ప్రవక్త. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి, అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. మరణ గడియలు సమీపించిన మనస్సుకు శాంతిని చేకూర్చేవారు మదీనా నగరపు ముత్యం వంటి వారు, ఆ చందమామ వంటి ప్రవక్త. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి, అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. అంతులేని కరుణా సముద్రమా, నీ రహ్మత్కృతో మాపై జాలి చూపించు.
కష్టకాలంలో మాకు ఆసరాగా నిలువు, మమ్మల్ని దరి చేర్చే తోడుగా ఉండు. నీ ఆగ్రహ జ్వాలలతో నన్ను దహించి బూడిద చేయకు, నరకపు సెగలకు ఆహారంగా నన్ను మార్చివేయకు. రోజుకు 5 సార్లు 17 మార్లు ఆ మహాశక్తిని వేడుకుంటున్నాము. సిరాతల్ ముస్తకీలు అని జ్ఞానాన్ని నేను ఎంతో ఆశతో పాడుతాను. నెరుగా నడిపించేవాడు ఆయనే, ఆ ముస్తకీం ఒక్కటే నిజమైన మిత్రుడు. నెరుగా నడిపించేవాడు ఆయనే, ఆ ముస్తకీం ఒక్కటే నిజమైన మిత్రుడు. ఇది వెతుకులాట సమయం, 5 పూటల సన్మార్గాన్ని కోరుకుంటున్నాము. నెరుగా పరమేశ్వరుని సంతృప్తిని పొందుటకై. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోను గొప్పతనంలోను వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మానపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. సన్మానపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు, ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబపులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు 2 ముక్కలయ్యింది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీల్ అలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లాహు వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లాహు వారి ఉమ్మత్ గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. ఈ విధంగా మన ముహమ్మదు నబీ సవారే మన నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా, జ్ఞానపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రీతమా ఫాతిమా, త్యాగాల తాళవెన్నెల మన ఫాతిమా.
ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రియతమా ఫాతిమా, త్యాగాల తాళ వెన్నెల మన ఫాతిమా. ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి, అల్లాహు ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా. ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా, ఉత్తమ మహిళలకు నిత్యాదర్శం మన ఫాతిమా. సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా, ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, ఆ అందమైన పువ్వు చిరునవ్వు ఎంతటి ఘనమైనది, తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి, కంటి వెలుగు మన ఫాతిమా. పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి, సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరూ కోరుకునే ఉన్నతమైన నిధి లాంటి వారు, అల్లాహ్ ఆజ్ఞతో అలీరజి జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఇది వెతుకులాట సమయం, 5 పూటల సన్మార్గాన్ని కోరుకుంటున్నాము. నేరుగా ఆ పరమేశ్వరుని సంతృప్తిని పొందుటకై నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తకీం ఒక్కటే నిజమైన మిత్రుడు. నేరుగా నడిపించేవాడు ఆయనే. ఆ ముస్తకీం ఒక్కటే నిజమైన మిత్రుడు. రోజుకు 5 సార్లు 17 మార్లు ఆ మహాశక్తిని వేడుకుంటున్నాము. సిరాతల్ ముస్తకీం అనే గానాన్ని నేను ఎంతో ఆశతో పాడుతాను. నీ ఆగ్రహ జ్వాలలతో నన్ను దహించి బూడిద చేయకు, నరకపు సెగలకు ఆహారంగా నన్ను మార్చివేయకు. అంతులేని కరుణ సముద్రమా, నీ రప్పతో మాపై జాలి చూపించు. కష్టకాలంలో మాకు ఆసరాగా నిలువు, మళ్ళీ దరి చేర్చే తోడుగా ఉండు. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్ని ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృత
కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా? కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఎమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది. ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం, ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? 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 ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహ్ ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లాహు ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. తల్లి గర్భంలో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే.
ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు సృష్టించిన వాడు అధిపతి అల్లాహు ఒక్కడే అల్లాహు మాత్రమే సృష్టించిన వాడు అధిపతి అల్లాహు ఒక్కడే అల్లాహు మాత్రమే ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది ఇమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది ఎమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చెపవలలో చిక్కుకుంటుంది ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం ఓ మనిషి దిక్కు మోక్షానికి మార్గం సృష్టించిన వాడు అధిపతి అల్లాహు ఒక్కడే అల్లాహు మాత్రమే తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు 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 ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లా ఒక్కడే సృష్టించిన వాడు అధిపతి అల్లాహు ఒక్కడే అల్లాహు మాత్రమే ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు ఇంతటి మేలు పొంది కూడా ఓ మనిషి నీవు ఎందుకిలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు
సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రడే. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. తల్లి గర్భములో నీవు అడగక ముందే అన్నీ ప్రసాదించినవాడు ఆయనే. 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 ఏ మరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే చేపవలలో చిక్కుకుంటుంది. 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 ఓ మనిషి, ఈ దిక్మోక్షానికి మార్గం. ఓ మనిషి, ఈ దిక్మోక్షానికి మార్గం. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. తలుపులన్నీ మూసివేసి నీవు ఎందుకని పాపం చేస్తున్నావు? 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 ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. ఏకాంతంలో కూడా నిన్ను చూస్తున్నవాడు అల్లాహు ఒక్కడే. సృష్టించినవాడు అధిపతి అల్లా ఒక్కడే, అల్లాహు మాత్రమే. మెరిసే అందమైన నక్షత్రం వంటి ముఖమున్న వారే, సంపెంగ పువ్వులా
ప్రకాశించే అద్భుతమే ఉహుద్యుత్పు భూమిలోకి ప్రవక్త వారు వచ్చారు. ప్రవక్త వారికి దక్కాల్సిన ఎన్నో మహిమలు అక్కడ వెలిశాయి. ప్రవక్త వారు అల్వమీన్ సత్యసంధురు సృష్టికర్తాజ్ఞతో అన్నింటినీ పొందారు. చలించని మనసుతో మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఓ సయ్యిదీ. ప్రవక్తలందరిలో శ్రేష్ఠులైన వారే విజయశీలి. మదీనాలోని ఆ ఇసుక తిన్నెల్లో నేను చేరాలి. నా మనసులోని ఆశలను అక్కడే చెప్పుకోవాలి. నా హృదయానికి మీరు ఒక సలాం అందించాలి. ప్రవక్త వారి సన్నిధానంలో మనసు పులకించాలి. నిరంతరం మీ బాధాగాథను చెప్పుకుంటూనే ఉన్నాను. ఆ వేదనతోనే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రవక్త నిధి అనబడే ఉదయించే పుష్పమా, రసూలే దైవదూతగా వెలిసిన పుణ్యమూర్తి. మదీనాలోని తేనె వంటి మధురమైన ప్రవక్త. ప్రియమైన వారే విజయానికి గురువే సద్గుణాల మణిదీపమా. ఆ మదీనాలో తుది విశ్రాంతి తీసుకుంటున్న తాహానే చంద్రబింబం వంటిరలా మీ దగ్గరకు ఒక రోజు వచ్చి సలాం చెప్పాలని. ఈ ప్రవక్తపై నాకు అంతులేని తపన ఉంది. పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి. సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరు కోరుకునే ఉన్నతమైన నిధి లాంటి వారు. అల్లా ధ్యాన్తో అలీ రజీ జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, అందమైన పువ్వు చిరునవ్వు ఎంతది. ఘనమైన తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె
ఒక అమూల్యమైన నిధి కంటి వెలుగు మన ఫాతిమా ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా ఉత్తమ మహిళలకు నిత్య ఆదర్శం మన ఫాతిమా బద్ర్ ఉహుద్ సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా జానపులోతైన సముద్రం మన ఫాతిమా ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా ప్రేమ ముత్యాల పూ మన ప్రియతమా ఫాతిమా త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి అల్లాహు ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా బల్లాహు అల్లా బల్లాహు అల్లా వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు ప్రజలందరినీ శరీయతనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు ఉన్నతమైన కుల గౌరవం కలవారు అరబ్బులందరూ వారి సేవలో తరిస్తారు వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి రాళ్ళు మాట్లాడాయి వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలయ్యింది మిహ్రాజ్ పయన పురాత్రి జిబ్రీల్ వారి వద్దకు వచ్చారు అల్లా వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు అల్లాహు వారి ఉమ్మత్కదుగా పాపాలను క్షమించి అనుగ్రహించాడు ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనేకాంతితో వేకువ ఉదయించింది వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది గౌరవంలోనూ గొప్పతనంలోనూ కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు అల్లాహు అల్లాహ్ అల్లాహు అల్లాహ్ ఈ విధంగా మన ముహమ్మదు నబీ సలవారే నాయకులు వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది.
చందమామ వంటి అందగత్తే ఆకాశపు సుగంధం ఆమె సంతోషాల తరుణీ పువ్వు వంటి ముత్యం హాజరా ఇబ్రాహీం ప్రవక్త గౌరవనీయమైన పుష్పం అందమైన బంగారు పువ్వు ఈ నారి హాజరా సంపూర్ణ దీన ధర్మంలో మెరిసేటి వారు హాజరా త్యాగాలను ఎంతో అర్పుతో భరించిన వారు హాజరా సంపూర్ణ దీన ధర్మంలో మెరిసేటి వారు హాజరా త్యాగాలను ఎంతో అర్పుతో భరించిన వారు హాజరా సంపూర్ణ దీన ధర్మంలో మెరిసేటి వారు హాజరా త్యాగాలను ఎంతో ఓర్పుతో భరించిన వారు హాజరా కందరూ పొగిడే పరిశుద్ధ మంగళవతి హాజరా ఏకదేవుడైన అల్లాహ్ను ప్రేమించిన వారు హాజరా చరిత్రలో నిలిచి ఉన్నారు హాజరా సఫా మర్వా కథలోనూ ఉన్నారు ఈ బీవి హాజరా కంటి పాప ఇస్మాయిల్ తో పరుగెత్తిన వారు హాజరా కాబా షరీఫ్ చెంతకు వెళ్ళిన వారు హాజరా కన్న బిడ్డ దాహాన్ని తీర్చడం కోసం హాజరా కరుణామయుడైన దేవుడిని వేడుకున్నవారు హాజరా జంజం నీటిని చూసి అబ్బురపడ్డారు హాజరా నేటికి మన స్మరణలో నిలిచి ఉన్నారు బీవీ హాజరా జ్యోతి అహ్మద్ మార్గదర్శి అల్లాహు యొక్క ప్రియతముడు మేము అల్లాహ్ ప్రవక్తను విశ్వసించాము త్వాహా మా ప్రవక్త త్వాహా మా ప్రవక్త గౌరవప్రదమైన మార్గంలో పవిత్రతతో కూడిన పేరు లేదా సత్యానికి అది మూలం కాదా త్వాహా మా ప్రవక్త అల్లాహ్ యొక్క సత్యం ఉదయించిన